హలో అందరికి నమస్తే. మనం చాలా రోజులైంది మాట్లాడుకొని. సరే టాపిక్ లోకి వస్తే ఈ రోజు అయితే మనం మచిలీపట్నం బీచ్ కి వచ్చామన్నమాట. దీని ఫెస్ట్ పేరు వచ్చేసి మసూలా బీచ్ ఫెస్ట్. ఇది వచ్చేసి మన స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది అనమాట. అన్ని రకాల ఫెసిలిటీస్ తో టూరిజం డెవలప్ చేస్తూ ఇక్కడ ఫెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు అనమాట. అయితే బాగా ఎంజాయ్ చేసాం. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. హెలికాప్టర్ ఎక్కుదాం అనుకున్నా కానీ డాడీ చెప్తే వాళ్ళు చెప్పే టికెట్ కి గోవా వెళ్ళి రావచ్చు అన్నాడు. ఫేస్ చూడండి ఒకసారి, వరదల్లో కొట్టుకొచ్చిన వాళ్ళగా ఉంది. అసలే మంది ఆయిల్ ఫేస్ రా బాబు అనుకుంటే మళ్ళీ సన్ స్క్రీన్ రాస్తే ఇంకా గలీజ్ అయిపోయి మాట మావా. నైట్ వ్యూ మాత్రం అసలు ర్యాంప్ వెళ్ళాలి మావా. ఇలాంటి ఫెస్టివల్ కి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు బిజీ లైఫ్ లోనే. ఇక్కడ క్రౌడ్ మాత్రం మామూలుగా లేరు అనమాట. ఇటు తిరిగినా కానీ జనాలు నుంచోడానికి కూడా ఖాళీ లేదురా బాబు. ఫుల్ రద్దీగా ఉన్నారు. మేము అక్కడ నుంచి బయలుదేరడమే 10 అయింది. 11 కూడా జనాలు వస్తానే ఉన్నారు. మ్యూజికల్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, అందుకనే అసలు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ మామూలుగా లేదు. హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ లోనే ఉన్నామే. ఊరికి కొత్తరా బాబు అనుకుంటే మనలాంటి వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఇటు పోయి ఎటు వస్తున్నాం కూడా అర్థం కాదు. ఈ టైంలో ఇంట్లో ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకుంటా అని చెప్పేసి దోశ ఇడ్లీ తిని సైలెంట్ గా. ఇప్పుడు ఆయిల్ ఫుడ్ తినకూడదు అన్నాను అనుకో, ఇగో చూడండి ఇలా కొడతారు నన్ను. హలో అందరికి నమస్తే. మనం చాలా రోజులైంది మాట్లాడుకొని. సరే టాపిక్ లోకి వస్తే ఈ రోజు అయితే మనం మచిలీపట్నం బీచ్ కి వచ్చామన్నమాట. దీని ఫెస్ట్ పేరు వచ్చేసి మసూలా బీచ్ ఫెస్ట్. ఇది వచ్చేసి మన స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది అనమాట. అన్ని రకాల ఫెసిలిటీస్ తో టూరిజం డెవలప్ చేస్తూ ఇక్కడ ఫెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు అనమాట. అయితే బాగా ఎంజాయ్ చేసాం. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. హెలికాప్టర్ ఎక్కుదాం అనుకున్నా కానీ డాడీ చెప్తే వాళ్ళు చెప్పే టికెట్ కి గోవా వెళ్ళి రావచ్చు అన్నాడు. ఫేస్ చూడండి ఒకసారి, వరదల్లో కొట్టుకొచ్చిన వాళ్ళగా ఉంది. అసలే మంది ఆయిల్ ఫేస్ రా బాబు అనుకుంటే మళ్ళీ సన్ స్క్రీన్ రాస్తే ఇంకా గలీజ్ అయిపోయి మాట మావా. నైట్ వ్యూ మాత్రం అసలు ర్యాంప్ వెళ్ళాలి మావా. ఇలాంటి ఫెస్టివల్ కి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు బిజీ లైఫ్ లోనే. ఇక్కడ క్రౌడ్ మాత్రం మామూలుగా లేరు అనమాట. ఇటు తిరిగినా కానీ జనాలు నుంచోడానికి కూడా ఖాళీ లేదురా బాబు. ఫుల్ రద్దీగా ఉన్నారు. మేము అక్కడ నుంచి బయలుదేరడమే 10 అయింది. 11 కూడా జనాలు వస్తానే ఉన్నారు. మ్యూజికల్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, అందుకనే అసలు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ మామూలుగా లేదు. హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ లోనే ఉన్నామే. ఊరికి కొత్తరా బాబు అనుకుంటే మనలాంటి వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఇటు పోయి ఎటు వస్తున్నాం కూడా అర్థం కాదు. ఈ టైంలో ఇంట్లో ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకుంటా అని చెప్పేసి దోశ ఇడ్లీ తిని సైలెంట్ గా. ఇప్పుడు ఆయిల్ ఫుడ్ తినకూడదు అన్నాను అనుకో, ఇగో చూడండి ఇలా కొడతారు నన్ను.